సో ఇవాళ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి, మాతో షేర్ చేసుకోండి. లాస్ట్ వీక్కి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉందండి. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కొంచెం మెరుగ్గా అనిపించింది. ఈసారి డీప్ వెళ్ళిపోయానండి, చాలా డీప్ అది వెళ్ళిపోయాను. సో నా శరీరానికి ఆత్మకి సంబంధం లేకుండా వెళ్ళిపోయింది. మేడం గారు చెప్తున్నట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడింది వినిపిస్తుంది, కానీ దానికి మించిన డీప్లోకి వెళ్ళిపోయాను. తను మీరు బయటికి రావాలనుకుంటే బయటికి రావచ్చు అని మెడిటేషన్ నుంచి చెప్తున్నప్పుడు రాలేని స్థితిలో ఉన్నాను. అంటే 3 times చెప్పాను, 3 times ప్రయత్నం చేశాను, కానీ రాలేని స్థితిలో ఉన్నాను. అంటే నా శరీరాన్ని అంత డీప్ గా వెళ్ళిపోయింది అన్నట్టు. మొత్తం డిస్కనెక్ట్ అయిపోయిందండి శరీరానికి, ఆత్మకి. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా పీస్గా ఉందండి. అసలు నాకు నా శరీరం నా దగ్గర లేనట్టు అనిపించింది, ఎక్కడో ఏదో ప్రపంచానికి వెళ్ళినట్టు అనిపించింది. అంటే డిఫరెంట్ వేస్ కనిపిస్తున్నాయి, కానీ పీస్ ఆఫ్ మైండ్ ఉంది, పీస్ ఆఫ్ థాట్స్ వస్తున్నాయి. డిఫరెంట్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది, వేరే వరల్డ్ లోనే కనిపిస్తున్నాయి. కానీ మన శరీరానికి ఆత్మకి సంబంధం లేదు, మన మైండ్ కి ఆత్మకి సంబంధం లేదు. పిక్చర్స్ ఎలాంటివి అంటే సీనరీస్ లాగా, అంటే ఎట్లా? జస్ట్ అసలు సీనరీస్ కాదండి, వేరే వరల్డ్ అది ఎక్స్ప్లెయిన్ చేయలేనట్టుంది. సో మ్యూజిక్ ఒకటి క్లియర్ గా వినిపిస్తుంది, వారు మాట్లాడేది ఏమీ వినిపించట్లేదు. లాస్ట్ మూమెంట్ లో నా మొత్తం మెడిటేషన్ అయిపోయే మూమెంట్ లో వారు ఏం చేశారంటే 3 times చెప్పారు, మీరు బయటికి రావాలనుకుంటే మీ అరచిత్రం రాసుకుని వర్డ్స్ వినిపిస్తుంది, కానీ రాలేకపోతున్నాను. అంటే అంత ఆనందాన్ని పొందానండి. యాక్టివిటీ చేయలేకపోయాను. అట్లా 3 times చెప్పారు, మళ్ళీ ఒక 10 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ చెప్పారు, అప్పుడు కొంచెం బయటకు వచ్చానండి. ఓకే ఓకే. సో చాలా డీప్ గా వెళ్ళారు. మేబీ లాస్ట్ టైం కి ఇప్పటికి ప్రాక్టీస్ వల్ల ఈసారి మీకు బాగా, అంటే లాస్ట్ టైం లేదండి నేను ప్రాక్టీస్ ఏం చేయలేదు. లాస్ట్ వీక్ వచ్చాను, మళ్ళీ అట్ ద సేమ్ టైం ఈ వీక్ వచ్చాను. డైరెక్ట్ నన్ను యోగా మెడిటేషన్ లో కూర్చోబెట్టారు. సో ఆఫ్టర్ దిస్ ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఆఫ్టర్ ద మెడిటేషన్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ బాగుందండి, ఫ్రీ ఉంది, చాలా ఫ్రీగా ఉంది, చాలా ఫ్రీగా ఉంది, హ్యాపీగా కూడా ఉంది, పీస్ఫుల్ స్టేట్ లో ఉన్నారు. మీ ఫేస్ లో కూడా డిఫరెన్స్ తెలుస్తుంది మరి, అంటే ఆ స్మైల్ పీస్ఫుల్ గా ఉంది. అవునండి, అది పొందాను కాబట్టి ఆనందంగా అనిపిస్తుంది కదా. పొందన్నప్పుడు మనకు అలా అనిపించదు కదా, డల్ గా అయిపోతాం, ఏంటో అన్నట్టు అనిపిస్తుంది. అవును అవును, తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. సో నేను అందరికి చెప్పొచ్చేది ఏంటంటే, ఇది మిరాకిల్ అండి. ఇక్కడ చేసేది ఏముండదు, వీళ్ళు మనం మెడిటేషన్ లో కూర్చోబెడతారు, మనం ఏమైతే కోల్పోతున్నామో అది మన ద్వారా తెప్పిస్తారు. మ్యాజిక్ ఉండదు, ఏముండదండి. నేనైతే ప్రజలకు చెప్పదలుచుకుంది ఇదే. సో మీరు ఇక్కడికి వచ్చిన దాని వల్ల మీలో చేంజెస్ అయితే మీరు కనిపిస్తున్నాయండి. నేను లాస్ట్ వీక్ ఈ మధ్యలో వచ్చాను, ఒక 5-10% డిఫరెంట్ గా అనిపించింది. అంటే నేనున్న ప్రాబ్లం నుంచి నాకు ఇప్పుడు ఇంకా నమ్మకం కుదురుతుంది. ఇప్పుడు ఈ మెడిటేషన్ తర్వాత ఇంకా మెరుగ్గా నాకు అవుతా నమ్మకం ఉంది కంపల్సరీగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ గురుగారికి కూడా పాదాలు తెలియజేసుకుంటానండి.